ఓం గజానం భూతగణాసేవితం కపితజంబుపుల్సారవక్షితం ఉమాసుతం శుకవినాశకాణం నమా విఘ్నేశ్వరపాదపంకజం పూర్వే సర్వలోకానాం విజయవోరోగిణాం నిధే సర్వవిద్యానాం దక్షిణామూర్తే నమః వాగర్ధా సంపృక్త వాగర్తో ప్రతిపత్తయే జగత పితరవందే పార్వతీ పరమేశ్వరం శ్రీ శంభులింగేశ్వర మహాప్రభుకు జై. పరమేశ్వర స్వరూపమైనటువంటి సభకి నమస్కారం చేస్తూ ఈరోజు మనం గురు శిష్యుల అవినాభావ సంబంధం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సృష్టిలో ప్రకృతి పురుషుడు ఎంత ముఖ్యమో గురు పరంపరలో గురువు శిష్యుడు కూడా అంతే ముఖ్యం. ఇప్పుడు మనం వాడుతున్న పెన్నులు కానీ లేదా లేఖిని కానీ ఇవన్నీ సుమారు కనిపెట్టి 3 సంవత్సరాల క్రితం మహా అయితే ఇంకొక 100 సంవత్సరాలు వెనక్కిపోయినా 3100 సంవత్సరాల క్రితం మనం ఇవి తీసుకున్నామంటే కూడా మరి వేద కాలంలో నుంచి ఉన్నటువంటి స్తోత్రాలు శ్లోకాలు ఇవి మనకి ఈ నేటి తరం వరకు మనం యజ్ఞాలు చేస్తున్నాం, హోమాలు చేస్తున్నాం. దాని ద్వారా అంటే మంత్ర భాగం ఏదైతే ఉందో మనకి పురాతన కాలం నుంచి మనం ఇప్పటి వరకు చేస్తూ వస్తున్నాం. మరి ఇది ఎలా వచ్చింది? కేవలం 3000 సంవత్సరాల క్రితం ఒక పెన్ను అనుకుందాం, ఒక పెన్ను లేఖిని గంటం అంటారు దాన్ని, ఇవి కనిపెట్టినా కూడా మరి ఇంతకుముందు నుంచి అప్పటి వరకు ఎలా వచ్చింది అంటే కేవలం గురు పరంపర ద్వారా శిష్యుడి ద్వారా సమాజానికి వస్తుంది. ఒక గురువు ఒక శిష్యుడిని తీసుకుంటే ఆ శిష్యుడు తాను గురువు అయ్యేంత వరకు చదివి మళ్ళీ తాను శిష్యుడికి చెప్పి అలాగా ఒక గురువు నుంచి ఒక శిష్యుడికి, ఆ శిష్యుడి నుంచి మరొకరికి అలాగా కర్ణ సంప్రదాయం అనేవాళ్ళు ఇంతకుముందు పేపరు పెన్ను లేని కాలంలో కేవలం వేదాలను ఒకరు చెప్పగా విని దాన్ని అవలోకనం చేసుకుని మననం చేస్తూ దాన్ని ఇంకొక తరానికి అందించే సాధన అప్పట్లో ఉండేది. దాన్నే గురు పరంపర అంటారు. అటువంటి గురు పరంపరలో మనకి ఎంతోమంది మహానుభావులైన గురువులు, వారి ద్వారా ఆ శిష్యులు గురువులు అయిన తర్వాత మళ్ళీ మనకు ఇలాగ ఒక తరం నుంచి ఒక తరానికి కేవలం కర్ణ సంప్రదాయంతో 45,000 సంవత్సరాల క్రితం వరకు మనకి వేదాలు వచ్చినాయని చెప్తారు. అంటే సుమారుగా కాలం పుట్టినప్పటి నుంచి ఉన్నందుకే దానికి సనాతన ధర్మం అని చెప్పబడుతుంది. ఆతనం అంటే లెక్క ఉన్నటువంటిది, సనాతనము అంటే లెక్క లేనటువంటిది. అటువంటి కాలానికి చిక్కని సనాతన ధర్మంలో గురు శిష్య సంప్రదాయానికి చాలా పెద్దపీట వేసింది. అటువంటి ఎంతోమంది గురు శిష్యులు మనకి తెలుసు. మనకి వీరబ్రహ్మేంద్ర స్వామి దగ్గర సిద్ధయ్య అని ఒక ముసల్మాన్ వ్యక్తి శిష్యరికాన్ని చేసి, అంటే కులానికి మతానికి అతీతంగా వీళ్ళు గురు శిష్య పరంపరను కొనసాగించిన మహానుభావుల్లో వాళ్ళు ఉండగా, అటువంటిదే ఇంకొక ఉదాహరణ మనకి కర్ణాటక రాష్ట్రంలో జరిగిన ఒక యథార్థ సంఘటన ద్వారా మనం ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కర్ణాటకలో మనకి యోగి వేమన పద్యాలు ఎంతటి ప్రాచుర్యమో, ఎంతటి తత్వం దీంట్లో నిబిడీకృతం అయి ఉంటుందో అదే స్థాయి తత్వం అక్కడ శిశునాళ షరీఫ్ అనే ఒక మహానుభావుడి ద్వారా కర్ణాటక రాష్ట్రం అంతా వ్యాప్తించింది. ఆ పరతత్వం ఆయన తన గురువు ద్వారా ఎలా విద్య పొందాడు, తద్వారా ఆయన సమాజానికి ఏం సేవ చేశాడు అనేదే ఈరోజు మనం సమీక్షించుకోవాల్సిన విషయం. కర్ణాటక రాష్ట్రంలోని హావేరి జిల్లాకు చెందిన సిగ్గోన తాలూకా చెందిన శిశువినహాళ అనే గ్రామం ఒకటి ఉండేది. ఆ గ్రామానికి తెలీదు ముందు కాలంలో ఒక మహానుభావుడు ఆ గ్రామం పేరుని ప్రపంచానికి పరిచయం చేస్తాడని. అలాగా ఆ గ్రామంలో ఇమాం సాహెబ్ మరియు హజ్జమ్మ అనే ఒక పుణ్య దంపతులకు ఈ షరీఫా అనే ఒక కుమారుడు పుడతాడు. చాలా సంవత్సరాలకి వాళ్ళకి సంతానం కలిగి ఉంటుంది. వాళ్ళు చాలా అపురూపంగా బిడ్డని పెంచుతూ ఉంటారు. ఈయన మార్చి నెల 7వ తారీఖు 1819లో ఆయన జననం జరిగింది. ఆయన పుట్టినప్పటి నుంచి చాలా హుషారుగా ఉండేవాడు. అప్పట్లో చూడండి మనకి హిందూ కానీ ముస్లిం కానీ అందరూ కలివిడిగా ఉండేవాళ్ళు. అప్పట్లో మనలో ఇంతటి పొరపచ్చాలు లేవు. అప్పుడు ప్రతి ముస్లిము గుళ్ళలో పోయి ప్రసాదాన్ని స్వీకారం చేసి వేద మంత్రాలని కూడా ఈ వీళ్లతో పాటు హిందువులతో పాటు ఉచ్చారణ చేసేవాళ్ళు. ఈ హిందూ పిల్లలు కూడా ముస్లిం మసీదులో పోయి మౌలవీలు చెప్పే విషయాల్ని తెలుసుకొని జీర్ణం చేసుకునేవాళ్ళు.
అటువంటి ఒక మంచి సత్సంప్రదాయం ఉండే ఆ కాలంలో ఈ ఇమాం సాబ్ అజ్జమ్మ కుమారుడైనటువంటి షరీఫ్కి తన ఇంటి చుట్టూ ఉండే 3 గుళ్ళలో ఉండే పూజారులు బాగా పరిచయమై అక్కడ ఏం చేసినా వాళ్ళు ఏ మంత్రాన్ని జపించినా ఈ పుల్లోడు మననం చేసుకొని ఇంటికి వచ్చి దాన్ని మళ్ళీ తన తండ్రికి ఒప్పించేవాడు. తన తండ్రి కూడా రామాయణ మహాభారతాలు ఈ షరీఫ్కి చెప్పేవాడు. దానితో పాటు బసవಣ್ణ వచనాలు మరియు అల్లమ దైవ వచనాలు చెప్పి చిన్నతనంలోనే ఆధ్యాత్మికతకు ఒక బీజం నాటాడు ఇమాం సాహెబ్. ఈయనకి హిందువులన్నా హిందూ సంప్రదాయాన్ని ఎంతో మక్కువ, అలాగని వాళ్ళ ధర్మాన్ని ఎప్పుడూ తక్కువ చేయలేదు. ఆయన కరెక్ట్ సమయానుసారంగా నమాజ్ చేసేవాడు. ప్రతిరోజు నిష్టమైన ముస్లిం ఏం చేసేవాడో అదే చేసేవాడు ఇమాం సాహెబ్. ఇలా వీళ్ళిద్దరు పుణ్య దంపతులకి షరీఫ్ పుట్టిన తర్వాత మంచి హుషారుగా ఉండే కుర్రాడు. ప్రతి విషయాన్ని తెలుసుకోవాలనే ఒక క్యూరియాసిటీ అబ్బాయిలో ఉండేది. అలాగా ఏ అంటే ఏ ఆచారం చేసినా దీన్ని ఎందుకు చేస్తున్నారు, ఎందుకోసం చేయాలా, దీని నుంచి లాభం ఏంటి, నష్టం ఏంటి అని ఏదైతే ఈ తాత్వికమైన జ్ఞానం ఉందో దాన్ని ముందు నుంచి అబ్బాయి చిన్నతనంలో నుంచి అలవాటు చేసుకున్నాడు. ఇలాగా జీవితం గడిచే సమయంలో దాదాపు 10 నుంచి 11 సంవత్సరాల కాలం ఉన్నప్పుడు షరీఫ్ సాబు వాళ్ళ తండ్రికి కుర్రాన్ని ఒక మంచి జ్ఞానిగా చేయాలనేది ఒక కుతూహలం ఉండేది. అలాగా ఆయన మనసులో ఉన్నప్పుడు గోవింద భట్టు అనే మహానుభావుడు ఒక మఠంలో గురుకులాన్ని నడిపేవాడు. ఆ గురుకులంలో ఎంతోమంది శిష్యులు ఆయన దగ్గర శిష్యరికం చేసేవాడు. మంచి మేధావి, మంచి తాత్వికుడు, సాక్షాత్తు భగవత్ స్వరూపంగా చెప్పుకునేవాళ్ళు గోవింద భట్టుని. అటువంటి గోవింద భట్టు వారు ఒకసారి శిశువినహాళ అనే ఈ గ్రామానికి, షరీఫ్ ఉండే గ్రామానికి వచ్చినప్పుడు అక్కడ ఒక చెట్టు దగ్గర కూర్చున్నప్పుడు ఈ శిశునాళ షరీఫ్ యొక్క తండ్రి ఇమాం సాహెబ్ వచ్చేసి గోవింద భట్టు గారిని ఒక విన్నపం కోరుతాడు. ఆయన, అయ్యా నా కుమారుణ్ణి ఎలాగైనా మీరు శిష్యుడిగా చేర్చుకోండి అని అడుగుతాడు. ఆయన అంటాడు, నేను అందరినీ శిష్యులుగా తీసుకోను, నాకు నచ్చిన సమాధానం చెప్పిన వాడిని మాత్రం నేను శిష్యుడిగా తీసుకుంటాను. సరే, నువ్వు అడుగుతున్నావు కాబట్టి నీ కుమారుని ఒకసారి తీసుకురా, మాట్లాడదామని చెప్తాడు. ఇలాగా ఇమాం సాహెబ్ ఎన్నో ఆశలతో తన కుమారుణ్ణి తీసుకొని గోవింద భట్టు దగ్గరికి వస్తాడు. గోవింద భట్టు దగ్గరికి వచ్చిన తర్వాత శిష్యుని దగ్గరగా తీసుకొని ఆయన పేరు అడుగుతాడు. పేరు అడిగితే షరీఫ్ సాబ్ అని చెప్తాడు. తల్లి తండ్రి పేరు చెప్తాడు. తర్వాత తన పేరు అడిగిన తర్వాత తల్లి తండ్రి పేరు అడగడు, నీ తండ్రి ఎవరు అని అడుగుతాడు. ఆ కుర్రాడు చూడండి, ఆ వయసులో 10-11 సంవత్సరాల్లో ఇదేం పిచ్చి ప్రశ్న అని గోవింద భట్టుని ఎదురు ప్రశ్నిస్తాడు. గోవింద భట్టు వారికి ఆశ్చర్యం అయిపోతుంది, ఏ అబ్బాయి ఇలా మాట్లాడుతున్నాడు కదా. అబ్బాయి అంటాడు, ఇది అడిగే ప్రశ్న కాదు, నీ తండ్రి ఎవరైతే ఉన్నారో ఆయనే నా తండ్రి అని చెప్తాడు. అప్పుడు గోవింద భట్టుకి ఒక తాత్వికమైన ఒక సమాధానం వచ్చేస్తుంది. అప్పుడు ఆ కుర్రాన్ని కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తాడు. అప్పుడు అర్థమైపోతుంది, ఈ పిల్లోడు తాత్వికంగా చాలా ముందుకు వెళ్ళిపోయేవాడు, వీడిని తీసుకోవాలని చెప్పేసి అప్పుడు ఇమాం సాబుకు ఒక మాట చెప్తాడు. ఈ మట్టి చేడు మచ్చిగా మారిందంటే ఎప్పుడైతే విత్తనం వేస్తే మొలకెత్తడానికి ఏదైతే సిద్ధంగా ఉంటుందో అటువంటి మట్టిగా ఈ కుర్రాడు ఉన్నాడు. ఇప్పుడు ఇమ్మీడియట్గా దీంట్లో విత్తనం నాటాలా, వీడిని నేను ఖచ్చితంగా శిష్యుడిగా తీసుకుంటానని చెప్పేసి ఇమాం సాబ్ దగ్గర మాట తీసుకుంటాడు, కుర్రాడిని తన వెంట పంపించాలని. ఇది తెలుసుకున్న తర్వాత ఈ తల్లి హజ్జమ్మ ఎవరైతే ఉందో ఆమెకి పాపం వరాల పంట ఎన్నో సంవత్సరాలకి పుట్టిన కుర్రాడిని వదిలి ఉండలేక ఆమె ఏడుపు మొదలు పెడుతుంది. అప్పుడు ఇమాం సాబ్ చెప్తాడు, చూడు, మన దగ్గర ఉంటే ఆ పిల్లోడు ఏ జ్ఞానం లేకుండా జ్ఞాన విహీనుడై ఉంటాడు. అటువంటి కుమారుడు ఉంటే సమాజానికి ఏం ఉపయోగం జరుగుతుంది? ఆ గురువు వెంట వెళితే అంత పెద్ద గురువు దగ్గర చోటు దొరకడమే చాలా కష్టం. అటువంటి గురువు తన కుమారుణ్ణి తీసుకెళ్తానని చెప్పినాడు, ఇంతకంటే అదృష్టం మనకు దొరకదని చెప్పి చాలా కష్టపడి భార్యను ఒప్పించి చివరికి ఆఖరికి ఎలాగోలా తన కుమారుణ్ణి గోవింద భట్టు వారి వెనకలికి పంపించేస్తాడు. తీరా గోవింద భట్టు వారు ఈ శిష్యుణ్ణి తీసుకొని మఠంలో పోయి ఎప్పుడైతే ఈ వేదాలు చెప్పడానికి బ్రాహ్మణ పిల్లలతో పాటు ఈ కుర్రాన్ని కూర్చోపెట్టి చదువు చెప్పబోగా అక్కడ ఉండే బ్రాహ్మణ పిల్లలు ఈయన పక్కన కూర్చోవడానికి నిరాకరిస్తారు. వీడు జాతి లేనివాడు, ఒక ముసల్మాను, ఈ మఠంలో రావడమే అపచారం, పైగా వచ్చిన తర్వాత మళ్ళీ మా పక్కన కూర్చొని చదవడం అనేది మేము జీర్ణించుకోలేము, మేము ఇక్కడ చదవని ఆ పిల్లాడు అక్కడి నుంచి ఆ పిల్లలు వెళ్ళి తమ తల్లిదండ్రులకి ఈ విషయం చెప్తారు. విషయం చెప్పిన తర్వాత ఆ తల్లిదండ్రులు వచ్చేసి గురువుని నిలదీస్తారు. ఏమయ్యా, నువ్వు బ్రాహ్మణుడివి, నీవు అన్య మతాల వాళ్ళకి గురుబోధ ఇవ్వడమే నిరాకరణ అయితే అటువంటి కుర్రాన్ని తీసుకుని వచ్చి
మఠంలో నడి మధ్యలో కూర్చోపెట్టి నువ్వు మా పిల్లలతో పాటు ఆయనకు చదువు చెప్పిస్తానంటున్నావు కదా, నువ్వు ఒక మ్లేచ్చుడుగా మారిపోతావా అని ప్రశ్నిస్తారు ఆయన్ని. అప్పుడు ఆయన అంటాడు, నేను చదువు చెప్పే గురువుని, ఏ శిష్యుడికి చదువు ఎక్కుతుందో లేదో దాన్ని గుర్తించి చెప్పగలిగేదే నా యొక్క గురువు యొక్క ప్రథమ కర్తవ్యం ఉంది, కాబట్టి అబ్బాయికి చదువు అబ్బుతుందని అన్న తర్వాతే నేను ఇక్కడికి తీసుకొచ్చాను అని చెప్తాడు. అప్పుడు వాళ్ళు అంటారు, ఒకవేళ నీకు అంత ప్రేమ ఉంటే చెప్పుకుంటే ఆ కుర్రాడికి చెప్పుకో, మా పిల్లల్ని మేము వాపస్ తీసుకెళ్ళిపోతామంటారు. అని అంటారు, ఎందుకు వాపస్ తీసుకెళ్తున్నారు అంటే, ఒక బ్రాహ్మణుడు కాని వాడిని పక్కన కూర్చోబెట్టి మా పిల్లలకి చదువు నేర్పాల్సిన అవసరం మాకు లేదు, అంతటి దౌర్భాగ్యం మాకు రాలేదు అని వాళ్ళు వితండవాదం చేసే లోపల ఆయన యజ్ఞోపవీతాన్ని తయారు చేసి దాన్ని తీసుకొచ్చి ఆ అబ్బాయికి యజ్ఞోపవీతాన్ని గాయత్రి మంత్రంతో అనుసంధానం చేసి ఆ అబ్బాయికి ఉపనయనంలాగా చేసేసి బ్రాహ్మణ కుమారుడుగా మార్చేస్తాడు. ఇది చూడండి, అప్పట్లో అంటే 1819 ప్రాంతం అంటే 19వ శతమానం స్టార్టింగ్లో ఆచారాలు అనేవి చాలా కఠినంగా ఉండేవి. అటువంటి కాలంలోనే ఆయన ఒక శిష్యుడిని నమ్ముకొని యజ్ఞోపవీతాన్ని గాయత్రి మంత్రంతో పాటు ఆ అబ్బాయికి గురుబోధ ఇచ్చేసి ఆయన్ని శిష్యుడిగా మార్చుకుంటాడు. అప్పుడు అంటాడు, వీడు బ్రాహ్మణుడిగా ఉన్నాడు, ఇప్పుడు మీ పిల్లల్ని కూర్చోబెడతారా లేదా అని అడుగుతారు. అప్పుడు ఆ తల్లిదండ్రులు ఏమీ మారు మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతారు, తమ పిల్లల్ని అక్కడ చదవడానికి వదిలి. ఇలాగా మతాలకు ధర్మాలకు ఎదురు నిలబడి అప్పట్లోనే మంచి సంఘంలో ఒక మంచి మెసేజ్ అంటే, ఒక గురువు ఒక శిష్యుడిని ఎలా చూసుకోవాలి మతాలకి ధర్మాలకు అతీతంగానే ఒక దారిని ఆయా మహానుభావుడు గోవింద భట్టు అప్పట్లో వేశారు. ఇది జరిగిన తర్వాత ముస్లింలలో ఆ కుర్రాన్ని, అరే ఇన్ని తీసుకొని పోయి ఒక హిందూ ధర్మంలో చేర్పించినారు, హిందూ ధర్మాన్ని నేర్చుకోవడానికి ఆ అబ్బాయిని చేర్పించినారు కాబట్టి షరీఫ్ని కాఫిర్గా గుర్తించి వాడు మసీదులోకి రాకుండా చేయాలని అక్కడ మౌల్వి ఒక ఫత్వా జారీ చేస్తాడు. ఇక్కడ బ్రాహ్మణ సమాజం వారు అన్య మతాల వారికి యజ్ఞోపవీతం తొడిగి ఈయన బ్రాహ్మణ సమాజాన్ని అవమానపరిచేలా చేసినాడని చెప్పేసి ఈ గురువుని ఒక మ్లేచ్చుడుగా చూడడం మొదలు పెడతారు. ఈ గురు శిష్య సంప్రదాయంలో ఇద్దరు మతాలకు ధర్మాలకు ఎదురు తిరిగి తమ గురు శిష్య పరంపరను ముందుకు తీసుకెళ్లడానికి సిద్ధమవుతారు. ఇలా జరిగేటప్పుడు అలాగే ఆ బ్రాహ్మణ పిల్లలతో పాటు ఈ షరీఫకు కూడా కూర్చోబెట్టి అన్ని తత్వాలు నేర్పించే సమయంలో వాళ్ళకంటే చాలా వేగంగా ఈ అబ్బాయి వేదాలని అవలోకనం పట్టుకోవడం, అలాగే మననం చేసుకోవడం, గురువు అడిగినప్పుడు టక్కున జవాబు చెప్పడం చూసి గోవింద భట్టుకి అనుకుంటాడు, నేను తప్పు అయితే చేయలేదు, ఒక మంచి శిష్యునే సంపాదించాను. ఇలా జరిగేటప్పుడు ఒకసారి వీళ్ళు పక్కూరికి ఒక పూజా కార్యక్రమానికి వెళ్ళాల్సి వస్తుంది. ఆ పూజా కార్యక్రమానికి వెళ్ళే సమయంలో ఒక చెట్ల పొదల గుండా వెళ్ళేటప్పుడు పెద్ద పెద్ద ముళ్ళుండే ఒక ప్రాంతం వస్తుంది. గురువు గారికి పాదుకలు ఉంటాయి కాబట్టి ఆయన టకటక అవతలకి వెళ్ళిపోతాడు. ఈ శిష్యులకి గురువు ఎదురుగా చెప్పులు తొడుక్కునే సంస్కారం లేదు కాబట్టి, అప్పట్లో గురువు ఎదురుగా చెప్పులు తొడకూడదు కాబట్టి వీళ్ళు ఉట్టి కాళ్ళతో ఉండే శిష్యులు అలాగా ఆ గురువు వెళ్ళిన దారిలో వీళ్ళు వెళ్ళలేకపోతారు. గురువు వెనకలు చూసి ఏం అక్కడే ఉండిపోయారంటే, గురువు గారు అక్కడ ముళ్ళున్నాయి, దాన్ని దాటలేకపోతున్నామంటే ఆయన పాపం తన పాదుకల్ని తీసేసి అవతలకి విసిరేసి ఒక్కొక్కరుగా వచ్చేసేయండి వాటిని వేసుకొని అని చెప్తాడు. వాళ్ళు బ్రాహ్మణ పిల్లలు అది వేసుకోవడానికి సిగ్గుపడతారు, భయపడతారు. వాళ్ళు అంటారు, అయ్యో గురువుగారు మీరు పెట్టిన పాదాలకి మనం కాళ్ళు పెట్టడమా, ఇది జరిగే పని కాదు, మేము పెట్టుకోము అని చెప్తారు. ఇలాగా ఆ పిల్లలు మేము వద్దు మేము దాంట్లో కాలు పెట్టలేము అనుకున్నప్పుడు చెప్తాడు, మీకు ఇంకొక నిమిషం సమయం ఇస్తాను, వచ్చేవాళ్ళు రండి, లేకపోతే వదిలేయండి, నేనైతే పూజకు వెళ్తున్నానని చెప్తాడు. అప్పట్లో ఆ షరీఫ్ సాబు ఆ పాదుకల్ని తీసుకొని వాటిని కాళ్లకు తొడుక్కొని అవతలకి ముళ్ళ కంచెలో నుంచి అవతలకు దూకేసి గురువు దగ్గరికి వెళ్ళి ఆ పాదుకల్ని తలకి మళ్ళీ ఆనించుకొని నమస్కారం చేసి మళ్ళీ గురువు పాదాలకు తొడిగి గురువుకి నమస్కారం చేస్తాడు. అప్పుడు గోవింద భట్టు అంటాడు, వీళ్ళు ఒక చిన్న పొదని దాటలేని వాళ్ళు భవసాగరాన్ని వీళ్ళేం దాటుతారు, ఈ కుర్రాడికి ఆ స్థాయి ఉంది కాబట్టి ఆ కుర్రాడిని ఒకటే తీసుకొని పూజకి వెళ్ళిపోతాడు. ఇది వచ్చిన తర్వాత అగ్రహారంలో ఒక పెద్ద మ్యాటర్ అయిపోతుంది, ఏమిది మా పిల్లల్ని వదిలేసి పూజకి ఆ అన్యమతస్తుల్ని తీసుకెళ్ళినాడు కదా అని. అప్పుడు అంటాడు, మీ పిల్లలకి చాదస్తం ఎక్కువైపోయింది, వాళ్ళు గురుభక్తితోనే పాదుకలు తొడగలేదని అనుకుంటాము, కానీ అక్కడ నేను ఇచ్చిన ఆజ్ఞని కూడా వాళ్ళు మీరిపోయినారు, మీరు దాన్ని గమనించలేదు. వీడు మాత్రమే నా ఆజ్ఞను అనుసరించి, ఒక గురువు ఏం చెప్తే శిష్యుడు అది చేయాలి కాబట్టి తన పాదుకల్ని వేసుకొని వచ్చి మళ్ళీ నమస్కారం చేసి నా పాదాలకు తొడిగాడు, అందుకే వీడికి అన్ని స్థాయి విద్యలు నేర్పిస్తున్నాను వీనికి అని చెప్పేసి
వాళ్ళకి చెప్పి పంపిస్తాడు. అయినా పిల్లలైతే అందరూ వస్తుంటారు, కానీ నేర్చుకోవడంలో షరీఫ్ని మించిన వాడు ఆ బ్రాహ్మణ పిల్లల్లో ఎవరూ ఉండలేకపోతారు. ఇలాగా కొద్ది కాలం జరుగుతుంది. అన్ని విద్యలు నేర్చేసుకుంటాడు. మంచి ప్రౌఢ వయసుకు వచ్చేస్తాడు. అప్పుడు గోవింద భట్టుకి బలం క్షీణిస్తుంది దేహంలో. ఏమున్నా తన విద్యలన్నీ తన శిష్యుడికి చెప్పి తన శిష్యుడి ద్వారా తాను చెప్పిన తత్వాల్ని మళ్ళీ తిరిగి వింటూ సంతోషించే కాలంలో ఈ తల్లిదండ్రుల్లో ఇమాం సాబికి అనారోగ్యం ఉందని ఒక వర్తమానం వస్తుంది. అప్పుడు చెప్పి పంపిస్తాడు, నాయన ఇప్పుడు నువ్వు వెళ్ళి మీ అమ్మ నాన్నని చూసుకునే సమయం వచ్చింది, వెళ్ళు, మీ నాన్నకి బాగలేదు, అక్కడికి పోయి అక్కడేముందో చూసుకొని మళ్ళీ వద్దు అని చెప్పేసి ఈ శిష్యుడిని సంసారంలోకి పంపిస్తాడు ఆ గురువు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇమాం సాహిబ్ ఆరోగ్యం పూర్తిగా క్షీణించుంటుంది. పాపం ఈ షరీఫ్ వెళ్ళిన కొద్ది రోజులకి ఆయన కాలం చేస్తాడు. కాలం చేసిన తర్వాత కొడుకుగా తానేం చేయాలో అన్నీ చేసి తల్లి మాత్రమే ఉంటుంది. మళ్ళీ గురువు దగ్గరికి వచ్చేస్తాడు. గురువు దగ్గరికి వచ్చిన తర్వాత తల్లి ఉండే ఒక్క కొడుకు, అప్పటి వరకు భర్త ఉండేవాడు, భర్త వెళ్ళిపోయినాడు. ఇప్పుడు కొడుకు కూడా ఎదురుగా లేకపోతే నేను ఒంటరిదాన్ని అయిపోతానని బాధపడుతూ వెళ్ళి గోవింద భట్టుని కాళ్ళ మీద పడి వేడుకుంటుంది. స్వామి, నా కొడుకుని నాతో పాటు పంపియండి, వాడికి కూడా పెళ్లి చేసి మనవన్న మనవరాల్ని చూసుకొని నా శేష జీవితాన్ని గడిపేస్తాను. వాడు నా మాట వినడం లేదు, పెళ్ళి అంటేనే లేదు, నేను గురువు దగ్గర సేవ చేయాలని అంటున్నాడు, మీరుగా చెప్తే వాడు వింటాడు అని వచ్చి గోవింద భట్టు వారిని అడుగుతుంది. అప్పుడు గోవింద భట్టు ఆమెకి చెప్తాడు, సరే అమ్మ, నేను ఎలాగైనా ఒప్పించి పంపించేస్తానని చెప్పేసి మాట ఇచ్చే అమ్మాయిని ఆ తల్లిని పంపించేస్తాడు అక్కడి నుంచి. హజ్జమ్మ ఎన్నో కోరికలు పెట్టుకుని కొడుకు వస్తాడని తన గ్రామానికి తిరిగి వెళ్తుంది. ఇక్కడ గోవింద భట్టు మెల్లిగా శిష్యుణ్ణి సంసారంలోకి దింపడానికి కార్యాన్ని సిద్ధం చేసి ఒకరోజు రాత్రి కాళ్ళు నొక్కుంటూ కూర్చున్నప్పుడు షరీఫ్ సాబుకి చెప్తాడు, బాబు, మీ అమ్మకి కూడా ఇప్పుడు ఎవరూ లేదు, ఇప్పటి వరకు నువ్వు నేర్చుకున్న విద్య సమాజానికి పంచిపెట్టు, నేను నీకు ఎలాగైతే చెప్పానో నువ్వు కూడా అలాగే నలుగురు ఉపయోగపడేలా ఈ విద్యని నువ్వు వినియోగించుకో, నువ్వు అలాగే సంసారివై నీ తల్లి కోరిక తీర్చు, ఆమె కూడా పాపం చాలా అనారోగ్యంతో ఉంది, నీ మీద బాధ పెట్టుకుంది, మనం పుట్టి తల్లిదండ్రులను బాధ పెట్టి లేని పాపాలు మూట కట్టుకోకూడదు, విద్య అయితే నువ్వు నేర్చుకున్నావు కాబట్టి నీ ధర్మం అయిపోయింది ఒక శిష్యుడిగా, ఇప్పుడు వెళ్ళి సంసారంలో తల్లిని బాగా చూసుకో అని చెప్పి పంపిస్తాడు. అప్పటికి చాలా బాధతో ఏడుస్తూ అక్కడి నుంచి ఈ షరీఫ్ సాబు తన గ్రామానికి పయనమవుతాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత హచ్చమ్మ ఒక మంచి అమ్మాయిని చూసి శిష్నాళ షరీఫాకి ఇచ్చి ఒక మంచి రోజు వివాహం చేస్తుంది. వివాహం చేసిన తర్వాత మెల్లిగా ఆయన సంసారంలోకి పడిపోతాడు షరీఫా. అక్కడి నుంచే ఆయన ఉద్యోగరీత్యా, అంటే భార్యని సాకాలి కాబట్టి, ఆయన భార్యను పోషించాలి కాబట్టి ఆయన కరడిగి అనే గ్రామంలో ఒక అధ్యాపకుడిగా చేరి పిల్లలకి చదువు చెప్పడం మొదలు పెడతాడు. ఇలాగా జీవితం బాగా జరిగి, అంటే అన్నీ సవ్యంగా జరుగుతున్నాయని అనే టైంలో అనారోగ్యంతో తల్లి మరణిస్తుంది. అప్పుడు ఉండే తల్లి కూడా వెళ్ళిపోతుంది. తాను తన భార్య ఇద్దరే ఉంటారు. ఆమె కూడా గర్భవతి అవుతుంది. ఈయనకి వంశానికి వారసుడు పుడుతున్నాడని ఎంతో సంతోషపడతాడు ఈ షరీఫ్ సాబ్. ఇలాగా పాపం ఆయనకి ఉద్యోగం ఉన్నా లేకపోయినా, పని చేసినా చేయకపోయినా భార్య చాలా అనుకూలవతిగా ఉంటుంది. ఒక పూట ఉండి ఒక పూట వండకపోయినా కూడా ఉన్న దాంట్లోనే ఇద్దరు కలిసి ఎంతో అన్యోన్యంగా ఉంటారు. మంచి దాంపత్యం అవుతుంది. అలాగే ఈమె అంటే గర్భిణి నెలల నిండగానే ఇక కాన్పు కోసం తన పుట్టింటికి పంపిస్తాడు షరీఫ్. ఎప్పుడైతే భార్య అక్కడికి పోతుందో కొద్ది కాలానికి ఆయనకు ఒక వర్తమానం వస్తుంది, తనకు ఒక ఆడబిడ్డ జన్మించింది అని. కానీ ప్రమాదవశాత్తు ఆ బిడ్డ ప్రసవ సమయంలో తన భార్య చనిపోయింది అనే విషయం వస్తుంది. అప్పుడు ఒక పక్క తల్లి పోయిన బాధ, ఒక పక్క బిడ్డ పుట్టిన ఆనందం, ఇంకొక పక్క భార్య పోయిన బాధ, వీటన్నిటి మధ్య ఆయనకి పాపం ఎటు పోవాలో అర్థం కాక మొట్టమొదటిసారిగా అతనికి జీవితంలో తన తత్వం గుర్తుకొస్తుంది. అప్పుడు అంటాడు, గురు గోవిందులు ఒక మాట అన్నారు నేను వచ్చేటప్పుడు, ఒరే నాయనా, అన్నీ చూడాలా, ఇప్పుడు నువ్వు సంసారాన్ని కూడా చవిచూసి వచ్చే సమయం వచ్చింది, పోయి చవిచూసిరా అని ఆయన సూచనప్రాయంగా చెప్పేసినాడు. ఆయనకు తెలిసి వీడు మళ్ళీ వెళ్ళిన అక్కడికి వస్తాడని, అందుకే నేను మళ్ళీ నా గురువునే చేరాలని చెప్పేసి అక్కడి నుంచి తనకు పుట్టిన తన బిడ్డను కూడా చూసుకోకున్నట్టు అక్కడ నుంచి ఒక జోలె వేసుకొని ఒక కట్టె పట్టుకొని మళ్ళీ గురు గోవింద భట్టు దగ్గరికి ప్రయాణం మొదలు పెడతాడు. అక్కడ గోవింద భట్టు యొక్క పాపం ఆయన వృద్ధాప్యంలో ఉంటాడు. జవసత్వాలు లేవు, నిలబడడానికి శక్తి లేదు, అక్కడ మఠంలో పిల్లలు ఎవరూ లేరు. ఆయన పాపం
ఆయన ఒంటరి జీవితాన్ని గడుపుతుంటాడు, అనారోగ్యంతో ఉంటాడు. ఈ గోవింద భట్టుని చూడ్డానికి షరీఫ్ వెళ్ళినప్పుడు ఆయన పరిస్థితి చూసి షరీఫ్ సాబ్ ఆయన కాళ్ళ మీద పడి ఏడవడం మొదలు పెడతాడు. గురువుగారు, నేను ఉన్నప్పుడు ఎటువంటి వైభవంతో ఉండేవాళ్ళు, నేను లేకపోయేసరికి నువ్వు ఇంత బాధలో ఉన్నావు అని చెప్పేసి పాపం కాళ్ళ మీద పడి ఏడిస్తే అప్పుడు గోవింద భట్టు అంటాడు, నేను నిన్ను తయారు చేసింది ఏడవడానికి కాదు నాయన, సమాజాన్ని మేలుకొల్పడానికి నిన్ను తయారు చేశాను. నువ్వు దాని మీద కేంద్రీకరించు నీ దీన్ని, బుద్ధిని మనస్సుని, నాపై కాదు. నాలాంటి గురువులు ఈ సృష్టిలో ఎంతమంది పుడుతుంటారు పోతుంటారు, కానీ నువ్వు చేయాల్సిన పని నీ ఒంట్లో శక్తి ఉన్నంత వరకు సమాజ సేవ చేయాలా, ఈ తత్వాన్ని సమాజానికి బోధపరచాలని చెప్పి ఆయన చెప్తాడు. అప్పుడు ఎన్ని చెప్పినా అంటాడు, గురువుగారు మీరున్నంత వరకు మీ సేవ అయిన తర్వాతే నేను ఇంకో పని చేసుకుంటానని చెప్పేసి గురువు ఎంత వద్దని వారించినా కూడా గురువు సేవకే ఉపక్రమిస్తాడు షరీఫ్ సాబ్. ఇలా ఉన్నప్పుడు వారికి కటిక పేదరికం, దరిద్రం ఉంటుంది. ఒక పూట తింటే ఒక పూట తిండికి ఉండదు. అటువంటి సమయంలో భిక్షని తీసుకుని వచ్చి గురువుకు పెట్టి ఒకనాడు ఉంటే ఇద్దరు తినడం, లేకపోతే ఇద్దరు ఉపాసం ఉండడం జరుగుతుంటుంది. ఈ సమయంలో సేంది అని కర్ణాటకలో మన కళ్ళు లాంటిది ఒకటి స్వీకరిస్తారు. అటువంటిది గోవింద భట్టు వారికి దాన్ని తీసుకునే అలవాటు అయి ఉంటుంది. దానికి శాంకరి అనే పేరు పెట్టి ఆయన, ఇప్పుడు చూడండి పెద్ద పెద్ద అఘోరీలు కానివ్వండి లేదా పెద్ద పెద్ద సాధువులు కానీ వాళ్ళు గాంజా తాగుతుంటారు. వాళ్ళు మనలాగా మత్తులో జోగడానికి గాంజా తాగరు. వాళ్ళు గాంజా పీల్చిన తర్వాత వాళ్ళ మనసుని భగవంతుడిపై లగ్నం చేసి దాని తీవ్రతని భగవంతుడి మీద కేంద్రీకరించడానికి వాళ్ళు గాంజాని స్వీకరిస్తారు. అలాగే ఈ గోవింద భట్టు దాన్ని శాంకరిని స్వీకరించి తాను ఉపాసించే అమ్మవారిని ఆయన మనసులో ధ్యానించుకుంటూ కూర్చుంటుంటాడు. అటువంటి సమయంలో ఆయనకి పాపం ఆయన తాగాల్సిన కళ్ళు దొరకదు. ఒకసారి శిష్యుడిని అడుగుతాడు, ఒరే నాలుక పీకుతుంది, నిద్ర రాదు నాకి, ఎలాగోలా నువ్వు వెళ్ళి కళ్ళు తీసుకురా అని చెప్తాడు. అప్పుడు ఆ శిష్యుడు గురువు అడిగిందే తడువుగా పరిగెత్తుకుంటూ కళ్ళు పాకకు వెళ్ళాలని చూస్తూ ఉంటాడు. అక్కడికి దారిలో వెళ్ళేటప్పుడు ఏం చేయాలో అర్థం కాదు, జేబులో చిల్లి గవ్వలేదు. అక్కడి నుంచి గురువు దగ్గర నుంచి వచ్చేసినాడు ఏలోదా చేస్తానని. ఏం చేయాలో అర్థం కాకుండా ఒక గుడి కట్ట మీద కూర్చుంటాడు. అది దేవమ్మవ్వ దేవిది. ఇది దేవాలయం ఉంటుంది. అక్కడ పోయి అమ్మ దగ్గర వాకిలి మూసి ఉంటారు ముందుకి. ఆ గర్భాలయ వాకిలిని కొద్దిగా తెరిచి అమ్మని అడుగుతాడు, అమ్మ నువ్వే ఈ కష్టంలో నుంచి నన్ను బయట పారేయాలా, గురువు నా కోసం ఎదురు చూస్తుంటాడు, నా దగ్గర డబ్బు లేదు, నన్ను స్వామి భ్రష్టుని చేయొద్దు అని అంటే అప్పుడు ఆమె ముఖంలో ఉండే ముక్కర ఈ శిష్యుని ఆకర్షిస్తుంది. సరే నా గురువు యొక్క ఆకలి తీరాలా అంటే ఆయన అడిగిన కళ్ళు ఇవ్వాలి కాబట్టి ఆయన అవసరం తీర్చడానికి అమ్మవారి ముక్కరని తీసుకొని ఆయన అక్కడి నుంచి ఒక కళ్ళంగడికి వెళ్ళి కళ్ళుపాకలో ఆ ముక్కరని ఇచ్చేస్తాడు. ఆయన కళ్ళుపాకైనా నిశితంగా చూసి ఇది ఎక్కడదయ్యా అని అడుగుతాడు. అప్పుడు అంటాడు, అవన్నీ నీకు అనవసరం, అది ఎవరో ఇచ్చిండేది, నేను ఇచ్చేసినాను, నాకు 2 కుండల కళ్ళు ఇవి అని చెప్పేసి ఆ ముక్కరను అక్కడ ఇచ్చేసి కళ్ళు తీసుకొని గురువు దగ్గర పరిగెత్తుకుంటూ వెళ్తాడు. అక్కడ గురువుకి ఇచ్చిన తర్వాత ఇద్దరూ స్వీకరించి అక్కడే తత్వం గురించి పాటలు పాడుకుంటూ వాళ్ళిద్దరూ అలాగే నిద్రలోకి జారుకుంటారు. ఒక పక్క పొద్దున్నే ఒక మంద జనాలంతా అరుచుకుంటూ రావడం వీళ్ళకి వినిపిస్తుంది. షరీఫ్ సాబ్ లేచి చూస్తాడు, ఆ గ్రామ ప్రజలంతా మూకమ్మడిగా వీళ్ళ దగ్గరకు వచ్చేది కనిపిస్తుంది. అప్పుడు ఆయన లేచి కూర్చొని, గురువుగారు నిద్రిస్తున్నారు, ఏం చెప్తారో నిదానంగా చెప్పండి అని. అలాగా ఏం చెప్పాలో అర్థం కాక వాళ్ళు అంటారు, ఇంకా చెప్పేదేంటయ్యా, నువ్వు దేవమ్మవ గుళ్ళో ఉండే ఈ ముక్కరను దొంగలించి కళ్ళుపాకలో ఇచ్చినావు, మాకు అనుమానం వచ్చి ఆయన కళ్ళుపాక ఆయన తెచ్చి చూపిస్తే అప్పుడు అర్థమైంది ఇది అమ్మవారి దేవమ్మవ ముక్కరని. ఎంత ధైర్యం ఉంటే మీ గురు శిష్యులు అమ్మవారి సొత్తుని దొంగలించి మీరు నలుగురికి చెప్పాల్సింది పోయి దొంగతనానికి పాటుపడతారని చెప్పేసి వాళ్ళందరూ వీళ్ళని మీద కొట్టడానికి వస్తారు. ఇదంతా గొడవ చూసిన తర్వాత అక్కడే పడుకున్న గోవింద భట్టు నిదానంగా లేచి ఏంది గొడవ అని అడుగుతాడు. అప్పుడు అందరూ వచ్చి చెప్తారు, మీ శిష్యుడు ఘనకార్యం చేసినాడు, మీరు అడిగిన కళ్ళు కోసం అమ్మవారి ముక్కరను దొంగలించినాడు, దాని విషయమే నిగ్గు తేల్చడానికి వచ్చాము, లేండి మళ్ళీ మీరు ఫస్ట్ ఇక్కడి నుంచి లేచిపోండి మీరు అని. అప్పుడు అంటారు, ఎందుకురా అరుస్తారు దీనికంతా, ఇది నువ్వు నేను చెప్తే తేలితే విషయం కాదు, ఏ దేవమ్మవ దగ్గర తెచ్చినాడో పోయి ఆమె దగ్గర చెప్పిస్తాను రండి అని చెప్పేసి ఆ గురు గోవింద భట్టు అందరినీ తీసుకొని ఆ దేవమ్మవ దేవాలయానికి వెళ్తాడు.
అక్కడ వాకిలి తలుపులు మూసి ఉంటాయి గర్భాలయంవి. మెల్లిగా నమస్కారం చేసి, తల్లి వీళ్ళంతా అభియోగం చేస్తున్నారు, నా శిష్యుడు నీ దగ్గర ముక్కర దొంగతనం చేసినారని చెప్తున్నారు, వీళ్ళకి సాక్ష్యం నువ్వే చెప్పు అని ఆ గర్భాలయం వాకిలి తీసి చూడగా అక్కడ ఎలా ఉండే ముక్కర అలాగే ఉంటుంది. ఆమె ముక్కులో, వీళ్ళ చేతిలో ఉండేది చేతిలో ఉంటుంది, అక్కడ ముక్కులో ఉండేది ముక్కు ఉంటుంది. అందరికీ ఆశ్చర్యం అయిపోతుంది. అప్పుడు ఆ కళ్ళు దుకాణం అన్నీ అందరూ గట్టిగా దండించడం మొదలు పెడతారు. ఆయన అంటాడు, లేదయ్యా, నేను చూసిన తర్వాత మీకు చెప్పినాను, నేను పొద్దున వచ్చేప్పుడు ముక్కర లేదు, అందుకే సాక్షిగా పెట్టి మిమ్మల్ని చూపించి ఇక్కడికి తీసుకొచ్చాను, ఏం మాయ చేసినారో తెలీదు, ఇప్పుడు 2 ఉన్నాయి. అప్పుడు గురువు అంటాడు, మీకు మూర్ఖులకి అర్థం కాని తర్కం ఇక్కడ దీంట్లో ఉంది, మీకు ఇది చెప్పిన అర్థం కాదు, వదిలేసేయండి అని చెప్పేసి వాళ్ళు అక్కడి నుంచి ఇంకొక గ్రామానికి బయలుదేరుతారు. బయలుదేరుతూ ఉండగా వాళ్ళకి ఆకలి అయ్యి మధ్యలో ఒకసారి ఈ రొట్టెది ఒక వాళ్ళు క్యారెట్ లాగా తీసుకొని పోయింటారు, రొట్టెల్ని ఒక గుడ్డలో కొట్టుకొని దాన్ని తీసి మెల్లిగా ఆ రొట్టె కంటే విప్పుతారు. ఆ 2 రొట్టెల మధ్య ఇంకొక ముక్కర కూడా ఉంటుంది. అప్పుడు షరీఫ్ అంటాడు, గురువుగారు అక్కడ ఎలా వచ్చిందో మనకు తెలీదు, ఇప్పటికీ నేను ఆశ్చర్యంలో ఉన్నా, ఇక్కడ చూడండి రొట్టె మధ్యలో కూడా ఇంకొక ముక్కర ఉంది. అప్పుడు గోవింద భట్ అంటాడు, ఒరే నువ్వు చాలా అంశపురుషుడివిరా, నీ తత్వం గురించి నీకే అర్థం కావడం లేదు, ఒకటిచ్చిన అమ్మవారు 100 ఇయ్యచ్చు 1000 ఇయ్యచ్చురా, ఆమె కరుణ ఉండాలి కానీ ఇటువంటి ముక్కర్లు ఆమె ఎన్నెన్న పుట్టిస్తుంది, నువ్వు ఇంత పెద్ద శక్తి ఉండి కూడా నువ్వు సమాజానికి ఏమీ చేయకుండా నా చుట్టూ తిరిగి నీ కాలాన్ని నువ్వు యాపన చేసుకుంటున్నావు, నువ్వు సమాజం మీద పోరా అని మళ్ళీ ఒకసారి శిష్యుడికి చెప్తాడు. అప్పుడు కూడా శిష్యుడు, గురువుగారు మీ పరిస్థితి బాగలేదు, మీ ఆరోగ్యం క్షీణించింది, మీరు ఉన్నంత వరకు మీ సేవ, తర్వాతే నాకు ఈ జగత్ యొక్క సేవ అని చెప్పి గురువుని పట్టుకొని తిరుగుతూ ఉంటాడు. ఇలాగా జరిగేటప్పుడు ఒకసారి ఏమవుతుందంటే వీళ్ళిద్దరూ గురు శిష్యులు పోతూ పోతూ ఒకరి దగ్గర తర్కానికి దిగుతారు. ఆ తర్కంలో ఏమంటే వీళ్ళిద్దరూ ఒక మండపంలో కూర్చున్నప్పుడు జగద్గురువులు ఆ ఊరికి ఒకసారి విజిటింగ్కి వస్తాడు. జగద్గురువు వచ్చినప్పుడు ఆ గ్రామంలో మేధావులు ఎవరు అని అడగగా అక్కడ గోవింద భట్టు అనే మహానుభావుడు ఉన్నాడు, అంటే ఒకసారి ఆయన్ని తీసుకొని వస్తారా, నేను ఆయనతో మాట్లాడాలా అని చెప్తాడు. వాళ్ళు జగద్గురు యొక్క శిష్య బృందం వచ్చేసి వీళ్ళిద్దరు తాక్కుంటూ కూర్చొని ఉంటారు. ఈ గురు శిష్యులు వీళ్ళ దగ్గరకు వచ్చి జగద్గురువుల వారు ఆదేశమైంది, మీరు ఖచ్చితంగా అక్కడికి రావాలని అడుగుతారు. అప్పుడు శిష్యుడిగా ఉండే షరీఫ్ ఒక మాట అంటాడు, ఎవరు గురువు, ఏ జగత్తుకి ఆయన గురువు, మీ గురువు జగద్గురువు అని చెప్తున్నారు కదా, జగత్తు యొక్క విస్తీర్ణం ఎంత ఉందో నీ గురువుకి తెలుసా అని అడుగుతాడు. అప్పుడు అక్కడ ఉండే శిష్యులు అంటారు, ఏమండి గురువుగారు, మీ శిష్యుడు అవాకులు చవాకులు పేలుతుంటే మీరు నవ్వుకుంటూ ఉన్నారు కదా, మీరు మీ శిష్యుడికి చెప్పరా, జగద్గురువు అంటే నిజమైన జగద్గురువు ఆయన వచ్చిండేది, ఆయన్ని మీరు ప్రశ్నిస్తారా, ఆయనకే తెలియదంటావా, జగత్ యొక్క విస్తీర్ణం జగద్గురువుకి తెలియదని చెప్తారా, ఇవన్నీ ఏమున్నా జగద్గురువు దగ్గరికి వచ్చి మాట్లాడండి మీరు అని చెప్పేసి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత గురువు గారు కూడా మళ్ళీ జగద్గురు పిలిచినప్పుడు పోకపోతే మంచిది కాదు, ఆయనకు ఇవ్వాల్సిన గౌరవం ఆయనకి ఇవ్వాలని చెప్పేసి శిష్యుడితో కలిసి అక్కడికి జగద్గురువుల దగ్గరికి వెళ్తాడు. జగద్గురువు దగ్గరికి వెళ్తే ఆయన గోవింద భట్టుని పిలిపించి పాపం మాట్లాడతాడు, ఏమండి బాగున్నారా అని మాట్లాడిన తర్వాత ఆ శిష్యులు అక్కడికి పోయి 1కి 4 గుచ్చి చెప్పేస్తారు. జగద్గురువుల వారు మీరు పిలిచినప్పుడు మేము పిలిచడానికి వెళ్ళినప్పుడు ఆయన జగద్గురువు ఎవరో, అసలు జగత్తుకి ఈయనెవరు గురువు, ఎన్ని జగత్తులు ఉన్నాయో తెలుసో, జగత్ యొక్క విస్తీర్ణం తెలుసా అని ఎన్నో ప్రశ్నలు ఇతని శిష్యుడు వేస్తే ఈ గురువు నవ్వుకుంటూ ఉన్నాడు. శిష్యుడికి కనీసం వారించడం లేదో, అలా మాట్లాడకూడదని, ఇది వీళ్ళు గురు శిష్యులు 24 గంటల మండపంలో కళ్ళు తాక్కుంటూ పడి ఉంటారు అని చెప్తారు. అప్పుడు జగద్గురు అంటారు, గోవింద భట్లే మీరు చాలా పెద్ద మనుషులు కదా, మీరు కూడా ఇటువంటివి చేయకూడదు కదా అని అంటే, నీ శిష్యుడు అడిగింది తప్పని మీరు ఎందుకు చెప్పలేకపోయినారు అంటే, శిష్యుడు చెప్పింది కూడా నిజమే కదా, ఒక జగత్తుకి ఎంతమంది జగద్గురువులు ఉంటారు అని ఆ పిల్లోడు అడిగిన ప్రశ్న నిజంగా చాలా తాత్వికమైనదే, అందులో తప్పేమీ లేదు అంటూ, నువ్వు కూడా ఇలాగే మాట్లాడుతున్నావు కదా మూర్ఖుడిలాగా అని జగద్గురువుల వారు ఈ గోవింద భట్టులను అడగగా పక్కనుండేవాడు అంటాడు, అక్కడ శిష్యుడు, తాగుబోతులకి ఇంతకంటే తత్వం ఎక్కడొస్తుంది గురువుగారు, అక్కడ చూడండి మీ దగ్గరకు వచ్చినా కూడా వాళ్ళ దగ్గర ఒక సాధనం ఉంటుంది, ఆ బూరెలో కళ్ళు వేసుకొని వచ్చినారు, ఎవరికి అనుమానం రాకుండా, ఇప్పుడు కూడా ఆ కళ్ళు మెడలో వేసుకొని వచ్చినప్పుడే మీరు అర్థం చేసుకోవాలి, ఇటువంటి మూర్ఖుల దగ్గర ఇంతకంటే జ్ఞానం ఏముంటుందని. అప్పుడు జగద్గురువు అడుగుతారు, నిజంగా దాంట్లో కళ్ళు ఉందా అని అడుగుతాడు. అప్పుడు గురువు తడబడుతూ అంటాడు, ఇది కళ్ళు కాదు, ఇది నేను పక్కన ఒక అమ్మవారి దేవాలయాన్ని చూడడానికి వెళ్తున్నాను,
వెళుతూ వెళుతూ అభిషేకం కోసం ఈ ఆవు పాలను తీసుకొని దీంట్లో వేసుకొని వెళ్తున్నానని చెప్తాడు. అప్పుడు జగద్గురువులు అంటారు, పక్కన వాళ్ళు అబద్ధం చెప్తున్నాడు గురువుగారు, ఆయన అక్కడ ఉండేది దాంట్లో కళ్ళునే, మేము చూసినాము, దాంట్లో నుంచి ఆయన తీసి తాగుతున్నాడు. అప్పుడు జగద్గురు అంటాడు, ఏం గోవింద భట్టు, నీ మీద నాకు నమ్మకం ఉంది, నువ్వు చెప్పు అది ఆవు పాలా లేదా కళ్ళు అంటాడు. నేను ఇంతకుముందే చెప్పినాను కదా ఆవు పాలని, కావాలంటే మీరు స్వీకరించండి అని ఆ జగద్గురు చేతిలోకి ఆ కళ్ళుని పోస్తాడు. జగద్గురు దాన్ని తీసుకొని తాగుతాడు. తాగిన తర్వాత చూసి ఆయన అంటాడు, అవును ఇది ఖచ్చితంగా ఆవు పాలే అని చెప్తాడు. అప్పుడు అందరూ ఆశ్చర్యపోతారు. ఆ బూరెలో ఆయన నింపుకొచ్చింది కళ్ళు అయితే ఆవు పాలు ఎలా తయారైనాయో వాళ్ళకి అర్థమే కాదు, వాళ్ళకి అసలు ఇది ఎలా జరిగిందో కూడా అర్థం కాదు. ఇలా జరిగిన తర్వాత అప్పుడు అంటాడు, గురువుగారు మిమ్మల్ని కూడా ఏమారుస్తున్నట్లున్నాడు, మాకు కూడా కొద్దిగా ఏమన్నా మేము చెప్తాము అని. అప్పుడు శిష్యుడికి చెప్పి ఆ బూరులోని ఆ కళ్ళుని అందరి శిష్యులకి వేయించుకుంటూ పోతాడు. అక్కడ తాగిన అందరికీ మత్తులో జోగుతుంటారు. ఒక జగద్గురువు మాత్రమే గోవింద భట్టుతో తార్కికంగా కొన్ని విషయాలు డిస్కషన్ చేస్తాడు. అప్పుడు గోవింద భట్టు ఆశ్చర్యంగా చూస్తాడు, వాళ్ళు నమ్మలేదు నన్ని, అందుకే వాళ్ళు మత్తులో జోగుతున్నారు. జగద్గురువు నన్ను నమ్మినాడు కాబట్టి ఆయనకి ఎటువంటి మత్తు లేదు. ఇది తత్వాన్ని బట్టి మనకి ఈ జ్ఞానం పనిచేస్తుంది, దాన్ని బట్టి వీళ్ళ జ్ఞానం యొక్క స్థాయి తెలుస్తుందని చెప్పేసి జగద్గురువులకి నమస్కారం చేసి గోవింద భట్టు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అక్కడికి అంటే గురు శిష్యులు కాంబినేషన్లో చేసిన ఎన్నో పవాడాల్లో ఇది ఒకటి. దీని తర్వాత కొద్ది రోజులకి గోవింద భట్టు యొక్క ఆరోగ్యం మరింత క్షీణించి పాపం ఒకనాడు ఆయన శిష్యుడి ఒడిలో తలపెట్టి కాలం చేసేస్తాడు. శిష్యుడికి ఒక్కసారి తల్లి తండ్రి పోయినప్పుడు కూడా అంతటి బాధ కలిగి ఉండదు. ఎప్పుడు నిరంతరం తన గురువు తన పక్కనే ఉండే గురువు వెళ్ళేసరికి ఆయనకి వైరాగ్యంలోకి మరీ ఒక వైరాగ్యం వచ్చేస్తుంది. ఒక పక్క తల్లి తండ్రి భార్య అందరూ లేదు, ఇప్పుడు గురువు కూడా లేకుండా ఈ లోపల ఒక అనాథ అయిపోయిన ఒక ఇది వచ్చేసి అప్పుడు తాను వైరాగ్యంతో ఎన్నో తత్వాలను చెప్పుకుంటూ ఈ జీవితంలో ఎవరూ శాశ్వతం కాదనే విషయాన్ని ప్రపంచానికి తెలియజేయాలని తన తత్వపు పాటలలో చెప్పుకుంటూ కర్ణాటక ప్రాంతం అంతా తిరగడం మొదలు పెడతాడు. అప్పుడు ప్లేగు రోగం చాలా విపరీతంగా ఉండేది. ప్లేగు రోగాన్ని తడిగట్టడానికి ఆయన తాను మంత్రించిన నీళ్ళని తీసుకొని ఆ గ్రామంలో చిలకరించి ప్లేగు వ్యాధిని తన గ్రామం నుండి తరిమి కొట్టిన మహానుభావుడు ఈ షరీఫ్ సాబ్. ఒకసారి ఈ షరీఫ్ సాబు వెళ్ళే దారిలో మన జంగమూళ్ళలో ఒక వివాహం జరుగుతుంది. దాన్ని ఇంటి దేవుడు వీరభద్రేశ్వరుడు ఎవరైతే ఉంటారో దానిని ఒక గుగ్గుళం అది అని చేస్తారంటే గుగ్గుళం యొక్క వివాహం. దాంట్లో ఒక కాగడ లాంటి ఒక సాధనాన్ని పట్టుకొని పెళ్లి కూతుర్ని కానీ పెళ్లి కొడుకుని తీసుకొని వీరభద్రుడు ఒక పటాన్ని తీసుకొని వాళ్ళు బయలుదేరుతారు గంగి పూజకి. అటువంటి ఒక గంగి పూజకని బయలుదేరేటప్పుడు ఈయన చాలా పవిత్రంగా వెళుతూ ఉంటారు. వీధులు కూడా ఆ చాకలి వాళ్ళు నీళ్లను అద్ది ఆ చీరల్ని తీసుకొని వీరభద్రుడు ఏ దారిలో అయితే వెళ్తుంటాడో వేషధారుడు ఆయన కాళ్ళ కింద మట్టి అంటుకోకున్నట్లు చీరల్ని పరుస్తూ పోతూ ఉంటారు. ఈ ప్రక్రియ జరిగేటప్పుడు తెలియకుండా శిశునాళ షరీఫ్ ఈ వివాహానికి ఎదురొస్తే అక్కడ ఉండేవాళ్ళు అంటారు, ఈ ఆచారం లేనివాడు ఎదురొచ్చేసినాడు, ఈ పెళ్ళి ఇంకేం జరుగుతుంది, వీరభద్రుడు ఈ దారిలో ఇంకేం వెళ్తాడని చెప్పేసి ఎప్పుడైతే వీళ్ళు మాట్లాడడం మొదలు పెడతారో అప్పటి వరకు చాలా దేదీప్యమానంగా వెలుగుతున్న గుగ్గుళం కాగడ లాంటి సాధనం శాంతి అయిపోతుంది. అందరూ పాపం కొత్తగా పెళ్ళికని తీసుకుపోతున్న ఆ పెళ్లి కొడుకుని ఏడుచుకుంటూ వచ్చి షరీఫ్ సాబ్ దగ్గరికి కూర్చుంటారు. గురువు నువ్వే కాపాడాలా, ఈ గుగ్గుళం శాంతి అయిపోయింది, మేము ఏదో మాట్లాడినందుకు నువ్వే కాపాడాలా, ఈరోజే కొత్తగా పెళ్లి చేసుకుంటున్న ఈ అబ్బాయి జీవితం నీ మీద ఆధారపడింది అని చెప్పిన తర్వాత షరీఫ్ సాబ్ అంటాడు నవ్వుకుంటూ, అమ్మా మీరు తత్వాన్ని పట్టుకోవడం లేదు, కేవలం మనుషుల్ని ఆచారాలని పట్టుకుంటున్నారు. ఒక మంచి మనసుతో చేసే పూజ చాలా ముఖ్యమైనది. ఒక మనిషికి ఇవ్వలేని గౌరవం అంటే ఒక మనిషిని మనిషిగా చూడలేని మీ యొక్క సంస్కారం ఎలా సంస్కారం అవుతుందని చెప్పేసి బాధపడొద్దండి, మీ బాధ నుంచి నేను బయటికి తెస్తానని చెప్పేసి తాను ఏ కళ్ళునైతే తాగుతున్నాడో ఆ కళ్ళు సీసాల నుంచి తీసి కొంచెం కళ్ళుని ఆ గుగ్గుళం మీద వేసే లోపల మళ్ళీ అది ఇంతకు ముందులాగే దేదీప్యమానంగా వెలగడం మొదలు పెడుతుంది. అసలు వీరభద్రుడు వస్తేనే ఎదురుకు వెళ్ళే ఆ కాలంలోనే భయపడి బొక్కకెళ్ళిపోయే ఆ కాలంలో తాను తాగే ఆ కళ్ళులో నుంచి తీసి తన గుగ్గుళాన్ని అంటించిన మహానుభావుడు ఈ షరీఫ్ సాబ్. ఈయనకి ముస్లిం దానికంటే హిందూ సంప్రదాయం కానీ హిందూ ధర్మం కానీ హిందూ దేవి దేవుళ్ళు కానీ వాళ్ళ తత్వాలు కానీ చాలా గోవింద భట్టల వారి పుణ్యంతో ఆ కరతలామలకం అయిపోయి ఉంటుంది. ఇలాగా
ఆయన ఒక్కొక్క పవాడాన్ని చేసుకుంటూ గ్రామానికి తిరుగుతూ ఒక్కొక్కరిని జోడిస్తూ హిందూ ముస్లిం అందరూ ఒక్కటే, ఎవరైనా తత్వాన్ని పట్టాల్సిందే, ఒకరు అల్లా తత్వాన్ని పడితే ఒకరు శైవతత్వాన్ని శివతత్వాన్ని పట్టే వాళ్ళు ఉండాలని చెప్పుకుంటూ ఆయన ముందుకు వెళ్ళిపోతాడు. ఒకసారి ఇలాగే ఈయన వెళుతూ హుబ్ళీకి సంబంధించిన సిద్ధారూఢ స్వామి మఠానికి సంబంధించిన తోటలోకి ప్రవేశించి ఆ తోటలో ఒక్కొక్క పువ్వుని తుంచేసి దాని వాసనాన్ని చూసి నేలకేసి కొట్టుకుంటూ పోతూ ఉంటాడు. అక్కడ శిష్యులంతా చూసి ఎందుకింత విచిత్రంగా చేస్తున్నాడు ఈయన అని ఆయన్ని తీసుకెళ్ళి కరెక్ట్ సిద్ధారూఢ స్వామి దగ్గరికి నిలబెడతారు. అప్పుడు సిద్ధారూఢ స్వామి అడుగుతాడు, ఏమయ్యా, ఇవి దేవునికని పెట్టిన పూలు కదా, వీటిని తీసుకొని ఎందుకు విసిరేస్తున్నావు? మా పని చేసేవాళ్ళు చెప్పినా కూడా నువ్వు వినకుండా మళ్ళీ అదే కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నావు. అప్పుడు అంటాడు, కాదండి, అన్నీ వదిలేసుకున్న మఠానికి ఉండే మీరు అధిపతులు, అంటే సంసార సాగరం నుంచి బయటకు వచ్చి మఠాన్ని పెట్టుకొని సన్యాస దీక్షతో సమాజాన్ని మీరు ప్రక్షాళన చేయాల్సిన వాళ్ళు కూడా ఒక పువ్వు యొక్క మోహంలో పడి తోటల్ని పెంచుకుంటున్నారు కదా, అందుకే నవ్వొచ్చి ఒక్కొక్క పువ్వు యొక్క వాసన తీసి నేలకు కొట్టుకుంటూ వచ్చినాను నేను. అప్పుడు అంటారు, ఈ సృష్టిలో పుట్టిన ప్రతి అంశం దేవతని చేరడానికంటే తాను మోక్షం పొందడానికే ప్రతి జీవి పుట్టి ఉంటుంది. అలాగే ఒక పువ్వు దేవుని పాదాలు చేరడం తన ప్రాకృతిక ధర్మం కదా, దీన్ని ఎలా తప్పు అంటావని అక్కడ మఠాధిపతి అడుగుతాడు హుబ్ళీలో. అప్పుడు ఆయన అంటాడు, సరే అన్ని నియమిత కార్యక్రమాల్లో జరుగుతాయన్నప్పుడు నేను పువ్వు వాసన తీసి నేలకు విసిరి కొట్టడం కూడా అది ఒక దైవాచారం, దైవుడు అంటే దైవం ఏదైతే సంకల్పం చేస్తుందో దాని ప్రకారమని మీరు ఎందుకు అనుకోవట్లేదు అని. అలాగా తర్కం జరిగిన తర్వాత వాళ్ళు చెప్తారు, అక్కడ ఉండేవాళ్ళు, ఒక నిర్దిష్టమైన ఏ విషయానికైనా ఒక నిర్దిష్టమైన పరిమితులు ఉంటాయి, దానికి లోబడే అన్నీ జరుగుతాయి కాబట్టి మేము అడుగుతున్నాము, పువ్వు దేవునికి కాదా ఉండేది అని. అప్పుడు అంటాడు, సరే మీ ప్రకారం పోతే ఒక కొబ్బరికాయలో ఏముంటుంది అని అడుగుతాడు. అంటాడు, దాంట్లో ఏముంటుంది, కొబ్బరి ఉంటుంది, ఆ కొబ్బరి మధ్యలో నీళ్లు ఉంటాయి, అది దాని ప్రాకృతిక ధర్మం, అదే ఉంటుంది అని చెప్తారు. అప్పుడు అంటాడు, దీన్ని మీరి దాటిన వాడికి లోపల కొబ్బరి ఉండదు, నీళ్లు ఉండదు, అటువంటి తత్వపరమైన ఇది నేను చేసి చూపిస్తానని అక్కడే ఒక టెంకాయ తీసుకొని దేవుని ముందు పెట్టిన అంటాడు, మీలో దీంట్లో ఎవరైనా ఈ టెంకాయని తీసుకొని లోపల కొబ్బరి లేకుండా నీళ్లు లేకుండా కేవలం ఈ కొబ్బరి చిప్ప డొల్ల మాత్రమే మీరు చూపించగలరా అని అడుగుతారు. అప్పుడు అందరూ అంటారు, అది సాధ్యమే కాదు, ఎందుకంటే దేనికైనా ఒక నిర్దిష్టమైన పరినిమిత్తమైన కొన్ని విషయాలు ఉంటాయి కాబట్టి అది అలాగే ఉంటుంది ప్రాకృతికంగా. అప్పుడు అంటాడు, సరే ఇప్పుడు నేను చూపిస్తానని దాన్ని నేలకేసి కొడితే దాంట్లో కొబ్బరి ఉండదు, ఒక్క చుక్క నీరు కూడా ఉండదు, కేవలం డొల్ల ఉంటుంది. అప్పుడు ఒక్కసారిగా ఆ మఠాధిపతులతో సహా అక్కడ ఉండే వాళ్ళంతా ఆశ్చర్యమై ఆయన మహానుభావుడని ఆయనకి సత్కారం చేసి షరీఫ్ సాబుకి జయం కలుగుగా కానీ అక్కడి నుంచి ఆశీర్వాదం చేసి షరీఫ్ సాబుని అక్కడి నుంచి పంపిస్తారు సన్మానం చేసి. ఇలాగా 1, 2 కాదు, తన జీవితంలో ఎన్నో తత్వాలని అవపోసన పట్టి ఎంతోమందికి తన మహిమల్ని చూపించుకుంటూ కర్ణాటక దేశమంతా తిరుగుతాడు షరీఫ్ సాబ్. ఇదంతా అయిపోతుంది, ఇక కాలంలో శక్తి క్షీణిస్తుంది, సుమారుగా 70 సంవత్సరాల వయసు వస్తుంది. ఆయనకి ఒక కోరిక పుడుతుంది, ఎంతకాలం ఇలాగే నేను తిరుగుతూ ఇలాగే ఉండాలా, ఎప్పటికైనా నేను శివ సాహిత్యాన్ని పొందేవాడినే, తత్వం పరంగా నేను శివుణ్ణి చేరాల్సిందే, కాబట్టి ఇప్పుడు నా కోరిక ఒకటి ఉంది, దాన్ని తీర్చే వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి తీర్చండి అని ఒక విన్నపాన్ని పెద్ద పెద్ద మనుషుల దగ్గర, అంటే ఎవరైతే ఆ ఊరిలో పెద్దలుగా చలామణి అవుతున్నారో వాళ్ళ దగ్గరికి ఒక కోరికను ముందు పెడతాడు. అతని కోరిక ఏమంటే, విభూతి వేళ్ళనే అప్పటికే ఒక సదాచారం ఉండేది. దీన్ని కర్ణాటకలో కొన్ని ప్రాంతాల్లో దీన్ని చేస్తారు, దీని పేరు విభూతి వీళ్ళే అంటారు. దీని అర్థం ఏంటంటే ఐక్యమైపోవడం, అంటే భగవంతుడిలో ఐక్యమైపోవడం. దీనికి ఒక ప్రక్రియ ఉంటుంది. ఆ ప్రక్రియ ఏమంటే, మనకు ఎవరైతే మోక్షాన్ని పొందాలనుకుంటున్నారో శివ సాహిత్యాన్ని పొందాలనుకుంటున్నారో వాళ్ళు
ఒక మంచి జంగమ గురువుని తీసుకొని వచ్చి వాళ్ళు నేరుగా పడుకొని వాళ్ళ తల మీద జంగమయ్య పాదాలని ఉంచుకొని ఆ జంగమయ్య శివ సాహిత్య మంత్రాన్ని చదువుతూ భస్మాన్ని కింద పడుకున్న వారి మీద వేస్తూ సాక్షాత్తు శివుడిలోకి ఐక్యం అయ్యేలాగా ఆ మంత్రాలని చదువుతూ ఉండగా ఈ ప్రాణం అంటే దేహాన్ని వదిలేసి పరమాత్ముడిలో లీనమయ్యే ఒక ప్రక్రియ ఇది. ఈ కోరిక అడుగుతాడు. చాలామంది జంగమోళ్ళు ఈ కోరికని వినగానే భయపడిపోతారు. ఎందుకంటే ఆయనే పెద్ద మహానుభావుడు, ఆయన తల మీద కాళ్ళు పెట్టి కూర్చునే వాళ్ళు ఎవరు, అంతటి స్థాయి మాకు లేదు, తాత్వికంగా కానీ జ్ఞానపరంగా కానీ ఆయన మహానుభావుడు అని. చివరాఖరికి ఆయన అనుకుంటాడు, నాకు ఇది చివరి కోరిక, దీన్ని తీర్చలేరా అని కోరిన తర్వాత చివరాఖరిన ఒక జంగమ కులానికి చెందిన హిరేమఠద కరిబసయ్య స్వామి అని ఒక మహానుభావుడు వచ్చేసి ఈ శివ సాహిత్య మంత్రాన్ని విభూతి వీళ్ళే కార్యక్రమాన్ని చేయడానికి ఒప్పుకొని ఆయన షరీఫ్ సాబు యొక్క నెత్తి మీద తన కాళ్లను ఉంచి ఆయన ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టి శివ సాహిత్యాన్ని మంత్రాన్ని చదువుతూ ఉండగా ఈ షరీఫ్ సాబు తన కళ్ళ మధ్యలో ఉండే ఈ ఏదైతే ఆజ్ఞాచక్రం ఉంటుందో దాని వైపుకి తన కనుగుడ్లని మలుచుకొని అనిమేషయోగం ద్వారా తన ప్రాణాన్ని శివుడిలోకి ఐక్యం చేస్తాడు. అలాగా ఒక మహానుభావుడు ఈ భూమండలం నుంచి పరమాత్మ దగ్గరికి చేరుకుంటాడు. ఇలాగా ఈ అనిమేషయోగం ద్వారా ఎప్పుడైతే షరీఫ్ సాబ వెళ్ళిపోతాడో ఆ దేహం ప్రాణం లేకుండా అయిపోతుంది, జీవం లేకుండా అయిపోతుంది. ఆయనకి శివ సాన్నిధ్యం దొరికిందని కరిబసయ్య స్వామి చెప్పిన తర్వాత ఇక అందరూ ఏడవడం మొదలు పెడతారు. ఆయన పాపం అంతటి గురువు ఈ లోకం నుంచి వెళ్ళిపోయినాడు, మరి అటువంటి తత్వాలు చెప్పేవారు తమకు దొరుకుతారో లేదో అనే ఒక భయంతో. ఇదంతా అయిపోయిన తర్వాత ముస్లింలు వాళ్ళ పద్ధతుల ప్రకారం అంత్యక్రియలు చేస్తామని వాళ్ళు, హిందువులు శివ సాహిత్యాన్ని పొందాడు కాబట్టి హిందూ ధర్మ సంప్రదాయ ప్రకారం చేయాలని హిందువులు కొద్దిపాటి ఒకరికొకరు ఘర్షణలకు పాల్పడతారు. అప్పుడు గ్రామంలోని నలుగురు పెద్దలు కూర్చొని అంత పెద్ద మహానుభావుడి మరణాన్ని మనం ఇలాగ చేసి ఆయన్ని అవమానించడం మంచి విషయం కాదు, దీనికి ఉపయుక్తమైనటువంటి ఏదో ఒక ఉపాయాన్ని చేయాలని చెప్పేసి అందరూ కూర్చొని చివరాఖరికి ఒక పక్క ముస్లిం సంప్రదాయం ప్రకారం ఖురాన్లోని వాళ్ళ ఇవి చెప్తూ వాళ్ళు చేసుకుంటారు, హిందువులు వేదాల్లోని కొన్ని మంత్రాలను చెప్పుకుంటూ మీరు చేయండి అని చెప్పేసి ఆయనకు ఒక సమాధిని కట్టించేసి హిందువులు ఈ శివుని యొక్క మంత్రాలు చదువుతూ ఆయనకి మంత్రాలు లేదంటే అంతిమ క్రియలు చేయగా ఇక్కడ ముస్లిమ్స్ ఖురాన్లోని అంశాలను చదువుతూ వాళ్ళ పద్ధతి ప్రకారం వాళ్ళు కూడా ఆయనకి అంత్యక్రియలకు చేస్తారు. ఇప్పటికీ కూడా ఆ శిశునాళ షరీఫా అంటే శిశువినహాళ గ్రామం పేరు తర్వాత వ్యవహార నామంగా శిశునాళగా మారిపోయింది. ఇప్పటికీ ఒకే కాంపౌండ్లో హిందువులు ముస్లిమ్స్ ఇద్దరూ కూడా అక్కడ పూజలు ఒకేసారి చేసుకుంటారు. హిందువులైతే కాయలు కర్పూరం తెచ్చి గురువు యొక్క ఆశీర్వాదం పొందే ప్రయత్నం చేయగా ఇక్కడ ఎడం పక్క ముస్లింలు వాళ్ళు నమాజ్ చేసి షరీఫ్ సాబు వాళ్ళకి గురువుగా మలుచుకొని అల్లాకు ఆయనకి మనశ్శాంతి ఇవ్వాలని కోరుకుంటారు. ఇలాగా ఒకరి తర్వాత ఒకరు పాపం ఎవరైతేనేమి కులాలకి మతాలకు అతీతంగా ఒకే దగ్గర ఒకే కాంపౌండ్లో హిందువులు ముస్లింలు ఈ గురువు గారికి ఉచితమైన గౌరవాన్ని కల్పిస్తూ నేటికి కూడా అదే సంప్రదాయాన్ని ఆ ఊర్లో చేస్తారు. కర్ణాటక రాష్ట్రంలో షరీఫ్ సాబు అనే మాట వినని కన్నడిగుడు ఉండడు. అటువంటి మహానుభావుడు గురు గోవింద భట్టు మరియు శిశునాళ షరీఫ ఈ గురు శిష్యుల బృందం మనకి ఎంతోమందికి ఎన్నో విషయాల్ని తాత్వికంగా చెప్పి సమాజంలో ఉండే మూఢత్వాన్ని సమాజంలో ఉండే అజ్ఞానాన్ని తమ తత్వపరంగా ఇది చేసి అందరిని మేల్కొల్పిన మహానుభావులు వీళ్ళు. ఈయన చివరకు శిశునాళ షరీఫ్ వారు 3వ తారీఖు జూలై నెల 1889 అంటే 1819లో ఆయన పుట్టినాడు జననం. ఆయన సమాధి అయినప్పుడు 1889 అంటే దాదాపు 70 సంవత్సరాల తన వయసులో తన దేహాన్ని చెలించి ఆ పరమాత్ముడిని చేరినాడు. వారు వెళ్ళినా కూడా వారిచ్చిన ఈ తత్వం, వారిచ్చిన ఈ పాటలు, ఆయన పాటల్లోని తత్వం గ్రహించిన వారు ఆయన్ని ఖచ్చితంగా ఫాలో అవుతారు.
అటువంటి మహానుభావుల పక్కల మన హయాంలో మన కాలంలో ఇటువంటి మహానుభావులు ఉండడం నిజంగా మనం ఎంతో అదృష్టవంతులమని చెప్పుకుంటూ ఈరోజు ఈ గురు శిష్య కథల్ని మనము కూడా సందేశంగా తీసుకొని ఒక గురువుకి ఒక శిష్యుడు ఎలా ఉండాలో, ఒక శిష్యుడికి ఒక గురువు ఎలా ఉండాలో అని తెలుసుకుంటూ ఈరోజు ముగిద్దాం. ఓం నమః శివాయ.